వారిగా ఉన్నారు. ఆ చదివిపోయిన వారికి అపొస్తలుడైన పేతురు 2 పత్రికలు రాస్తూ వచ్చినాడు. ఈ 2 పత్రికల్లో 2 అధ్యాయాలు, మొదటి పేతురు రాసిన పత్రిక మొదటి అధ్యాయము, 2 పేతురు రాసిన పత్రిక మొదటి అధ్యాయం. ఈ మొదటి 2 వచనాలు, రెండిట్లో 2 వచనాలు మనం కలిసి చదువుదాం. కనుక పేతురు యొక్క జీవితాన్ని గురించి కొంత, తర్వాత పేతురుకు ఉన్నటువంటి యొక్క బలమైనటువంటి ఆశ సంఘముగా, సంఘముగా, విశ్వాసులుగా, కనుక పరిశుద్ధతల గురించి పేతురు ఈ పత్రికలు రాస్తూ వచ్చినాడు. పరిశుద్ధత కలిగి ఉండాలి అని సరే మనం చదువుదాం. పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము మొదటి 2 వచనాలు మనం కలిసి చదువుదాం. యేసు క్రీస్తు అపొస్తలుడైన పేతురు తండ్రి అయిన దేవుడు భవిష్యత్ జ్ఞానమును బట్టి ఆత్మ వలన పరిశుద్ధత పొందిన వారై విధేయులగుటకును, యేసు క్రీస్తు రక్తం వలన ప్రోక్షింపబడుటకును ఏర్పరచబడిన వారికి, అనగా పొంతు, గలతీయ, కప్పదొకియ, ఆసియా, బితునియ అను దేశంలో చెదిరిన వారిలో చేరిన యాత్రికులకు శుభమని చెప్పి వ్రాయినది. మీకు కృపయు సమాధానమును విస్తరిల్లునుగాక. 2వ పత్రిక, పేతురు రాసిన 2వ పత్రిక మొదటి అధ్యాయము ఈ మొదటి 3 వచనాలు కలిసి ఉన్నాయి. ఈ 3 వచనాలు కూడా మనం కలిసి చదువుదాం. 3 వచనాలు కూడా కలిసి చదువుదాం. యేసుక్రీస్తు దాసుడును అపొస్తలుడైన సీమోను పేతురు, మన దేవుని యొక్కయు రక్షకుడైన యేసుక్రీస్తు యొక్కయు నీతిని బట్టి మా వలనే అమూల్యమైన విశ్వాసం పొందిన వారికి శుభమని చెప్పి వ్రాయినది. తన మహిమను బట్టి, గుణాశయమును బట్టి మనల్ని పిలిచిన వారిని గురించి అనుభవ జ్ఞానం మూలముగా ఆయన దైవశక్తికి, జీవమునకు, భక్తికి కావలసిన వాటన్నిటినీ మనకు దయచేస్తున్నందున దేవుని గూర్చినట్టు మన ప్రభువైన యేసుక్రీస్తును గూర్చినట్టు అనుభవ జ్ఞానం వలన మీకు కృపయు సమాధానమును విస్తరించునుగాక. రెండు దేవునికి సహాయం కొరకు ప్రార్థన చేస్తాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడు ప్రభువా, నమ్మకమైనటువంటి మన ఆయన, మీ ప్రశస్తమైనటువంటి నామాన్ని బట్టి స్తోత్రాలు. ఎంతవరకు ప్రభువా మీరు తోడ్పడుతూ వచ్చినారు తండ్రి, సహాయపడుతూ వచ్చినారు. ఆ రీతిగా మా జీవితాన్ని వెలిగించిన కారణాన తండ్రి మీతో సహవాసము, సన్నిధి, భాగ్యము కలిగి ఉన్నట్టుకు, మీ బలమైన చేరి మిమ్మల్ని ఆరాధించుటకు, మీ నామాన్ని శ్లాఘించుటకు, పూజించుటకు, మీ నామాన్ని తండ్రి ఘనపరచుటకై మీరు మాకు అనుగ్రహించిన అతి శ్రేష్టమైన ఈ యొక్క శుభదినాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉంటున్నాం. మా కొరకై ఈ లోకానికి వచ్చి తండ్రి మాకు రావాల్సిన శిక్ష యావత్తు మీరు అనుభవించి మా కొరకై పాప పరిహారం నిమిత్తమై అమూల్యమైనటువంటి మీకు రక్తాన్ని చెందించి, ఆ రక్తం ద్వారా మా జీవితాన్ని నూతనపరిచి, పరిశుద్ధపరిచి, పరిశుద్ధులుగా, నీతిమంతులుగా, అది వెలుగైన ప్రజలుగా మమ్మల్ని సమకూరుస్తూ ఈ రీతిగా చేరి ఆరాధించేటువంటి కృపనిచ్చినారు. తిరిగి మీ శరీరకులు పాలు పొందేటువంటి భాగ్యాన్ని కూడా మీరు మాకు ప్రసాదిస్తూ వచ్చిన స్తోత్రాలు. ముందుగా చదవబడినటువంటి ఈ భాగాన్ని మీ చేతి, ఈ యొక్క లేఖన భాగాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాం. ప్రభా, నా కొరకై, మా కొరకై ఈ భాగాన్ని ఆశీర్వదించి, విరిచి మా జీవితాలను తృప్తిపరుస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. ప్రభా, సహాయం దయ చూపించము, మేము తోడ్పాటు గ్రహించి మీరే మహిమ పొందమని కోరుతున్నాం. ఎవరు ఇక్కడ నుంచి ఖాళీగా వెళ్ళిపోకుండా సహాయించారు తండ్రి. మీ యొక్క వాక్యం విన్నటువంటి ప్రజలకు క్షేమము, ఆశీర్వాదం తండ్రి కలిగినట్లుగా చేయమని ప్రార్థిస్తున్నాం. వారి జీవితాలు వెలిగించండి తండ్రి, సహాయం చేయండి ప్రభా. వాక్య వెలుగులో మా జీవితాన్ని పరీక్షించుకొని యోగ్యమైన రీతిలో మీ శరీరంతో కూడా పాలు పొందుటకై మా అందరికీ సహాయపడుతూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. అన్ని విషయాలు కృప చూపించి మీ నామాన్ని మహింపరచుకొని సహాయపడమని అనుగ్రహించిన కృపలన్నిటికై స్తోత్రాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 14 వచనం. ఎవరైనా గట్టి చదువుతారా? 14 వచనం, 15, 16 వచనాలు కలిసి ఉన్నాయి. నేను పరిశుద్ధుడనై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశను అనుసరించి ప్రవర్తింపగా మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండి. చదవబడిన
భాగాన్ని దయగలిగినటువంటి దేవుడు మన కొరకు ఈ యొక్క భాగాన్ని ఆశీర్వదించుగాక. భక్తుడైనటువంటి పేతురు ఈ 2 పత్రికలు రాస్తూ వచ్చినాడు. ఆయన సేవల గురించి అపోస్తల కార్యములు చాలా స్థలాల్లో రాయబడుతూ వచ్చాయి. ఆయన ఎంతో సేవ చేస్తూ వచ్చినాడు. కనుక అపోస్తలుడైనటువంటి పేతురు ఈ యొక్క పత్రిక రాస్తా ఉన్నాడు. కనుక రాసినటువంటి వ్యక్తిని గురించి కూడా మనం కొంత తెలుసుకుంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే నన్ను దైవజనుడు తిమోతయ్య 95లో కాకరవాయలో సేవ తీసుకుని వెళ్ళేటప్పుడు అక్కడ సంఘానికి అప్పగించేటప్పుడు వారి మధ్యలో సేవకునిగా వాళ్ళకి చూపించడానికి నాతో పాటు వచ్చినప్పుడు నేను ఇద్దరం వెళ్తున్నాం. దైవజనుడు తిమోతయ్య నేను కలిసి వెళ్తుంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన ఏ వాక్యం చెప్తాడో కనుక ఏమి చెప్తాడో అని ఆలోచిస్తూ ఉన్నాను. నేను వెళ్ళేటప్పుడు చాలా విషయాలు బస్సులో మాట్లాడాడు, ఇంటికాడ మాట్లాడాడు, అక్కడికి వెళ్ళాక మాట్లాడాడు. అయితే ఆయన వెళ్ళిన తర్వాత అక్కడ సంఘం యొక్క ప్రత్యక్షత, సంఘం యొక్క దర్శనం, సంఘంలో పరిశుద్ధులు ఎలా ఉండాలి, కనుక సంఘంలో ఏ రీతిగా మనం పరిశుద్ధతను ఎలా కాపాడుకుంటాము, మనం ఎలా దినదినము నూతనపరచబడతామో ఆ విషయాల గురించి దైవజనుడు తిమోతేయ మాట్లాడుతూ పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం మొదటి 2-3 వచనాలు ఆయన చదివిస్తూ వచ్చినాడు. చదివించిన తర్వాత ఆ యొక్క దైవజనుడు చెప్పిన మాట ఏంటంటే, మనం రక్షించబడగానే మారు మనసు పొందగానే పరిశుద్ధులం కాలేము. కనుక దినాలు సంవత్సరాలు గడుస్తూ ఉంటే మన జీవితాల్లో ఉన్నటువంటి పతనాలు అన్నీ బయటకు వస్తూ ఉంటాయి, బలహీనతలన్నీ బయటకు వస్తూ ఉంటాయి, లోపాలన్నీ బయటకు వస్తూ ఉంటాయి. ఆ చెడంతా పోయిన తర్వాత అప్పుడు పరిశుద్ధుడు ఎత్తాడు. రాగానే ఏం కాలేదు, పరిశుద్ధుడు కాదు, వీళ్ళు దేవుని పిల్లలు అని ఎప్పుడు రుజువుపరచబడుతూ వచ్చింది. దానియేలు యొక్క స్నేహితులు అంటే వాళ్ళ అగ్నిగుండంలోనికి వెళ్ళినాక రుజువుపరచబడుతూ వచ్చింది. వీరు తమ దేవుని కొరకు తమ దేహాలు ఏం చేస్తున్నారు, అప్పగించుకున్నారు. అంటే తమ దేహాన్ని కాపాడుకున్నారు మొదటి అధ్యాయంలో. కనుక ఈ యొక్క ఆహారం తిని మా దేహాలను ఏం చేయము, అపవిత్రపరచుకోము. వాళ్ళు ఆహార విషయంలో చాలా జాగ్రత్తగా ఉన్నారు, సహవాసం విషయంలో జాగ్రత్తగా ఉన్నారు, తర్వాత వాళ్ళ యొక్క వస్త్రాధారణ విషయంలో జాగ్రత్తగా ఉన్నారు, వారి యొక్క మాటల విషయంలో జాగ్రత్తగా ఉన్నారు. వాళ్ళ నిర్ణయాల విషయంలో కూడా వాళ్ళు ఏం చేయలేదు, ఎప్పుడు తొలగిపోలేదు. కనుక ఎంత కష్టం వచ్చినా వాళ్ళు ప్రభు కొరకే నిలుచున్నారు. అందుకే దానియేలు గ్రంథం 11వ అధ్యాయంలో మనం చదువుతాము, తమ దేవుని ఎరుగు వారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారు. కనుక వాళ్ళు దేవుని ఎరిగినారు కనుక ఆ దేవుని కొరకు తమ జీవితాన్ని ఏం చేసినారు, కాపాడుకున్నారు. అందుకే పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 14-15 వచనాల్లో కనుక ఆ లేఖనము చెబుతుంది అని చెప్తున్నాడు. ఆ రీతిగా రాయబడి ఉంది, నేను పరిశుద్ధుడును మీరును సమస్త ప్రవర్తన పరిశుద్ధులైనడి అని రాయబడుతూ వచ్చింది. కనుక కారణం ఏంటంటే ప్రభు పరిశుద్ధుడు. పేతురు తన జీవితంలో ప్రభువుని అంగీకరించకుండా ఉన్న ముందు లూకా సువార్త 5వ అధ్యాయం మనం చదువుతూ వస్తే కనుక ఒకరోజు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు సూర్యోదయ కాలమున ఆ సరస్సు తీరానికి వచ్చినప్పుడు అక్కడ పేరు రాయబడుతూ వచ్చింది, సీమోను పేతురు. అందులో పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయంలో పేతురు అనే మాటే రాసినాడు. వాక్యాన్ని చదివేటప్పుడు మనం ఏం చేయాలి, ధ్యాసపూర్వకంగా చదవద్దు. ఎలా చదవాలి అంటే ధ్యానిస్తూ చదవాలి. కనుక ధ్యానిస్తూ చదవాలి. అదే పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయంలో ఏం రాసినాడంటే పూర్తి పేరు రాస్తూ వచ్చినాడు, సీమోను పేతురు అని రాస్తూ వచ్చినాడు. కనుక లూకా సువార్త 5వ అధ్యాయంలో ప్రభువైనటువంటి యేసుక్రీస్తు మొట్టమొదటిగా కనుక ఆ యొక్క సరస్సు తీరానికి వచ్చినప్పుడు, ఆ యొక్క నది దగ్గరికి వచ్చినప్పుడు ఆ యొక్క నదిలో వీళ్ళు చేపలు పడుతున్నారు. ఆ రాత్రి అంతా చేపలు పట్టారు, కానీ ఒక్క చేప కూడా వాళ్ళకి దొరకలేదు. వాళ్ళ జీవితాలు ఖాళీగా ఉన్నాయి, వాళ్ళ ధోనిలు ఖాళీగా ఉన్నాయి, వాళ్ళ జీవితాలు ఖాళీగా ఉన్నాయి. వాళ్ళ ప్రయాసంతో అలసిపోయి చాలా కనుక బాధలో ఉన్నారు. కనుక వాళ్ళ జీవనాన్ని గురించి ఆలోచిస్తూ ఉండవచ్చు. కనుక వాళ్ళ రాత్రి అంతా పడినటువంటి ప్రయాసం బట్టి వాళ్ళకి మిగిలింది ఏమి లేదు, ఖాళీ నిస్సహాయకమైనటువంటి స్థితిలో యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చాడు. మా జీవితం ఇంతే, మా స్థితి ఇంతే, మా యొక్క పరిస్థితులు ఇంతే, ఇంకా మా యొక్క అక్కర్లు ఎవరు తీర్చలేరు, మా బాధ నుండి ఎవరు విడిపించలేరు, మా కొదువులు ఎవరు తీర్చలేరు, మాకు ఎవరు ఏమి సహాయం చేయలేరు అని అనుకుంటున్నటువంటి సమయంలో యెషయా గ్రంథం 63:9 ఉంది, నేనున్నాను అన్నాడు. నేనున్నాను. కనుక సీమోను పేతురు యొక్క ధోనిలో ప్రభు కూర్చున్నాడు. శ్రేష్టమైన చక్కటి వర్తమానం ఇచ్చినాడు. ఎంతసేపు ఇచ్చినాడో తెలియదు.
మనం ఎక్కడైతే ఎంతసేపు ఇస్తున్నామో వర్తమానం ట్యాప్కి ఒకసారి టైం చూసుకుంటామంటాం. ట్యాప్కి ఒకసారి టైం చూసుకుంటాం. గంట అయిపోయింది, 2 గంటలు అయిపోయింది, 3 గంటలు అయిపోయింది. కానీ ఆ దయగలిగినటువంటి దేవుడు ఆ నిస్సహాయకులుగా ఉన్నటువంటి ఆ యొక్క ధోరణిలో నిస్సహాయకులుగా ఉన్నటువంటి వ్యక్తులు వారి ధోరణులు కూడా ఖాళీగా ఉన్నా అందులో సీమోను పేతురు ధోరణిలోనికి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు అడుగు పెట్టాడు. అది తన జీవితానికి మొట్టమొదటి స్టెప్. పేతురు చూశాడు, ఆ ప్రభు యొక్క బోధను వాక్యాన్ని చక్కగా విన్నాడు. కనుక విన్న తర్వాత ప్రభు చెప్పాడు, వర్తమానం అయిపోయినాక ప్రభు సీమోను పేతురు వైపు చూసి అడిగినాడు, పేతురు నీ ధోరణి లోపలికి త్రోయి అని చెప్పినాడు. త్రోచాడు. చేపలు పట్టండి అంటే అక్కడ ఒక మాట వాడినాడు పేతురు. ఏంటిది అంటే, ఇదంతా రాత్రంతా కష్టపడ్డామంటే నేను చెప్తున్న పేతురు విను అని ఆ మాట చెప్పగానే నీ మాట చొప్పున ప్రభు కావాల్సింది మనం ఎన్ని పాటలు పాడాము, లేకపోతే ఎన్ని మందిరాలు కట్టాము, లేకపోతే ఎంత సమర్పణ చేశాము, ఎంత సేవ చేశాము, కనుక ఎంతగా ప్రార్థన చేశాము, కనుక మనకి ఎలాంటి తలాంతులు ఉన్నాయి అని కాదు. ఇవి వద్దని అనట్లేదు, కానీ అసలు ఆయన మాట ఎంత వింటున్నామో అనేది అవసరం. ఆయన మాటకి ఎంత విధేయత చూపుతున్నాం అనేది అవసరం. ఆయన మాటకు ఎంత విధేయత చూపుతున్నాం అనేది అవసరం. కనుక ఆయన మాట వినేవాళ్ళు కావాలి. కనుక సీమోను పేతురుతో చెప్తే సీమోను పేతురు ఆ మాట అన్నాడు. తర్వాత ఒక మాటకి ఏమన్నాడంటే విధేయత చూపించి నీ మాట చొప్పున వల వేస్తాను అని. మాట చొప్పున వల వేసిన తర్వాత సీమోను పేతురులో పరివర్తన వచ్చింది. చదవండి ఆ మాట, అందుకు చెప్పాల్సి వచ్చింది. లూకా సువార్త 5వ అధ్యాయం. లూకా సువార్త 5వ అధ్యాయము. సీమోను పేతురు అది చూచి యేసు మోకాళ్ళ ఎదుట సాగిలపడి, ప్రభువా నన్ను విడిచిపోము, నేను పాపాత్ముని. ఏం చెప్తున్నాడు? సీమోను పేతురు అది చూసినాడు. ఏం చూసినాడు? ఆయన మాటకు ఎన్ని చేపలు విధేయత చూపించినాయో విధేయత చూపించి ఆ వల్ల పడ్డాయో అది చూసినాడు. కనుక ఎన్ని చేపలు, ఆ చేపలు కూడా సృష్టికర్తకి ఏం చేసినా ఆ మాట విన్నాయి, సృష్టికర్త మాట విన్నాయి. కనుక ఆ చేపలు ఆ వల్ల పడినప్పుడు అక్కడ ఎన్ని చేపలు రాబడలేదు, కానీ విస్తారమైన చేపలు ఆయన వల మిగిలిపోలేదు. తమ పారివారు వచ్చి సంజ్ఞలు చేస్తూ వచ్చినారు. అవన్నీ తరిగిలాగిన తర్వాత వాటిని రాశిగా పోసిన తర్వాత సీమోను పేతురు రాశిని చూసినాడు. ఇంతగా అద్భుతం చేస్తే దేవుడు నా ధోనిలోకి వచ్చాడా? ఇంత శ్రేష్ఠుడైనటువంటి దేవుడు నా యొక్క జీవితంలో అడుగు పెట్టాడా? కనుక నేను తెలియకుండానే నా ప్రభువుకి చోటిచ్చాను. కనుక ప్రభు నా యొక్క అక్కరేరికి వచ్చాడు, నా దగ్గరికి. నా ప్రభు నా యొక్క అక్కరేరికి వచ్చాడు. కనుక నా యొక్క అవసరతలు తీర్చడానికి వచ్చినాడని ఎరిగి ఏం చేసినాడంటే సీమోను పేతురు ఈ చేపల రాశిని చూసి ప్రభు చూసినాడు. ఆ చేపల రాశిని చూసి ఆయన ఎందుకు ఏం చేసినాడు? మోకరించి. ఇంతకుముందు మోకరించలేదు కదా, మాటలు చెప్తూ వచ్చినాడు. ఎందుకో తెలుసా? విలువ, ఒక వ్యక్తి విలువ తెలియనప్పుడు ఆ వ్యక్తికి ఏ విషయంలో మనం ప్రాధాన్యత ఇవ్వలేము. ఆ వ్యక్తి ఎవరో తెలిస్తే అప్పుడు ఆ వ్యక్తికి ఎంతో ప్రాధాన్యత ఇస్తాం. ఒకసారి ఓ దైవజనుడు చెప్తా ఉన్నాడు, ఏమనంటే ఒక రాణి తన దేశంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, ప్రజలు ఎలా ఉన్నారు తెలుసుకుందామని మారువేషంలో వెళ్ళినప్పుడు భయంకరమైనటువంటి వర్షం వచ్చింది. ఆ వర్షం వస్తూ ఉంటే ఆమె ఎక్కడ ఆశ్రయం ఇంటి దగ్గరికి వెళ్ళింది. తలుపు కొడితే లోపలుండే మాట్లాడుతున్నారు. ఎవరితో? ఆ దేశపు రాణితో. కనుక ఆ దేశపు రాణితో మాట్లాడుతున్నది అమ్మ. ఎవరు? లోపల ఉన్న వ్యక్తి మాట్లాడుతుంది. కూరీలు. కనుక ఆ లోపల ఉన్న వ్యక్తిది బయట ఉన్నటువంటి రాణిగారితో మాట్లాడుతుంది. ఏమనంటే మీరు ఎవరండి, ఏంటి అని అంటే, అమ్మ వర్షం వస్తుంది, కొంచెం ఏం చేయండి, నాకు చోటు ఇవ్వండి, లోపలికి వస్తానంటే ఇక్కడ చోటు లేదండి అంటే, కనుక ఆ చోటు దగ్గర నిల్చుని అమ్మ నేను వెళ్తాను, ఏమైనా గొడిగా ఏమైనా ఇస్తారా అంటే, ఈమె ఎవరో తెలియదు. కనుక ఆమె చూస్తే ఒక విధంగా ఒక మంచి వ్యక్తిగా కనబడుతుంది.
కనుక ఒక హుందాగా కనబడుతుంది. సరే, ఆమె వ్యక్తిత్వాన్ని బట్టి మళ్ళీ మంచి గొడుగు ఇస్తే ఇస్తారో ఎవరో అన్నటువంటి తలంపుతో ఇంట్లో పాత గొడుగు చిరిగిపోయి ఆయన అక్కడక్కడ రంధ్రాలు పడినటువంటి గొడుగు ఆమె చేతికి ఇచ్చింది. ఎవరికి ఇచ్చింది? ఆ దేశపు రాణికి ఇచ్చింది. ఆ దేశపు రాణికి ఇచ్చింది. ఈ రాణి కాదు, ఆ దేశపు రాణికి ఇచ్చింది. కనుక ఆ రాణికి ఇస్తే ఆమె ఆ రాత్రి ఆ వర్షంలో ఆ గొడుగుతో వెళ్ళిపోయింది, ఇంటికి వెళ్ళిపోయింది. ఉదయకాలం తన సైనికులతో అధికారులతో మాట్లాడి కనుక అధికారులతో మాట్లాడి ఏం చేసింది తెలుసా? ఆ గొడుగుతో పాటు ఇంకా శ్రేష్టమైనటువంటి గొడుగు తీసుకొని ఇది తీసుకుపోయి పలానా ఇంటికాడ ఉంది, పలానా స్థలంలో పలానా ఇల్లు ఉంది కనుక అది పూరిలే, ఆ ఇంటికి పోయి గొడుగు ఇచ్చి థ్యాంక్స్ చెప్పరండి అని. థ్యాంక్స్ చెప్పరండి. కనుక సైనికులు ఆ సైనికులు వచ్చారు, ఆ గొడుగు తీసుకొని వచ్చారు. కనుక ఇంట్లో పిలిచారు. అమ్మా, రాత్రి మన దేశపు రాణి మీ ఇంటికి వస్తే ఈ గొడుగు ఇచ్చారంట, మీకు చాలా థ్యాంక్స్ చెప్పుకున్నారు, దానికి తోడు ఈ కొత్తది కూడా ఇచ్చారమ్మా, ఇది తీసుకోండి. సన్నైపోయింది. ఎందుకు? అరే, మన దేశపు రాణి అయితే రాత్రి మేమంతా కింద పడుకునేనా ఆమెకు మంచం ఇచ్చేదే, కనుక ఆమెకు ఎంతో పరిచయం చేసే వాళ్ళమే, కనుక ఎంతో కనపరిచే వాళ్ళమే. అయ్యో, నా రాణి, నా దేశపు రాణి, మా అధికారి మా ఇంటికి వస్తే గుర్తెరగలేకపోయినారని బాధపడుతూ వచ్చేది. సీమోను పేతురు ధోనిలో యేసు ప్రభు మొట్టమొదటి వచ్చినప్పుడు ఏం మాట్లాడాలి? వాక్యం విన్నాడు. ఒక్క మాట ధోని లోపల నడిపించాడు. తర్వాత చాపలు పట్టంటే ఎదురు ప్రశ్న వేసినాడు. ఆ తర్వాత నీ మాట చెప్పునని చెప్పినాడు. అద్భుతం జరిగినప్పుడు ఇప్పుడు ఆయన ఎవరో చూస్తూ వచ్చాను. కనుక ఆయన ఎవరో తెలుసుకున్నారు. మా మట్టుకు మేము విని ఏంటిది, ఈయన నిజముగా లోకరక్షకుడని తెలుసుకొని నమ్ముతున్నాం. ఇప్పుడు పేతురికి అర్థమైంది ఈయన గొప్పవాడు అని, ఈయన సృష్టికర్త అని, ఈయన దేవుడు అని. కనుక ఇప్పుడు ఈ చేపల రాశిని చూసి ఆయన ఎదుట మోకరించి ఇప్పుడు ఈయన గురించి ఏం చెప్పుకున్నాడు? పాపిని, అతిక్రమలు దాచిపెట్టివాడు ఏం చేయడు? వర్ధిల్లుడు. వాటిని ఒప్పుకొని విడిచిపెట్టివాడు ఏం చేస్తాడు? కనికరం పొందుతాడు. కనుక ఎప్పుడైతే నీ జీవితంలో ఆ రీతిగా నీ స్థితిని గుర్తెరగలుగుతావో, అందుకే కొరింథీ రాసిన పత్రిక 11వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు ఆ పత్రిక కొరింథీ సంఘానికి రాస్తూ అంటాడు, వాటిలో ఉన్నటువంటి లొసుగులు బలహీనతలు బట్టి కనుక ఇప్పుడు మనలను మనమే ఏం చేసినట్లా విమర్శించుకున్న ఎడలా ఏం చేయకపోతుము? తీర్పు పొందకపోతుము. మనలను మనమే ఏం చేయాలా? విమర్శించుకోవాలి. ఇప్పుడు పేతురికి పాపి అని ఎవరు చెప్పారు? ఎవరు చెప్పారు? పాపి అని ఎవరు చెప్పారు? ఎవరు చెప్పాల? ఇందాక మనం విన్నాం. కనుక ఆయన ఎవరు? వెలుగై ఉన్నాడు. ఆయన అద్దము లాంటి వాడు. అద్దము లాంటి నీ వాక్యం అని మనం వాడతాం. కనుక ఆయన అర్థమై ఉన్నాడు. ఇప్పుడు ఆయన దగ్గరికి రాగానే, ఆయన చూడగానే పేతురు యొక్క జీవితం తనలో కనబడుతూ వచ్చింది. పేతురు పాపి అని మనసాక్షి చెప్తూ వచ్చింది. వారి మనసాక్షి ఏం చేస్తుంది? ప్రతి వారికి మనసాక్షి ఉంది. మానవుడిగా పుట్టిన, భూమి మీద పుట్టిన ప్రతి వారికి మనసాక్షి ఉంది. ఈ మనసాక్షి మనం తప్పు చేస్తూ ఉంటే అది గద్దిస్తూ ఉంటుంది. ఎందుకంటే మనకు తెలుసు, వాక్యం తెలుసు, చాలాసార్లు విన్నాం. ఆ యొక్క పాపాత్మురాలైనటువంటి స్త్రీ పట్టబడుతూ వచ్చింది. ఆమె రాళ్ళు పట్టుకొని ఆమె తరుగుతూ ఉన్నారు, గెలుగుతూ ఉన్నారు. ఆమె పరిగెడుతూ ఉంది. దేనికి అంటే కాపాడుకోవటానికి, ప్రాణాన్ని కాపాడుకోవటానికి. కనుక ఆమెకి ఎంత దూరము పరిగెత్తింది, చివరికి ప్రభు పాదాల దగ్గర వచ్చి కూర్చుంది. ప్రభు చుట్టూ వాళ్ళు చేయలేరు. ఆ మధ్యలో ఉంది. యేసు ప్రభువును ప్రశ్న వేసినారు. కనుక యేసు ప్రభువును ప్రశ్న వేసినారు, ప్రభు పాపం చేస్తుడగా పట్టబడిన స్త్రీని ఏం చేయాలి అని. ఈ రాళ్ళు పట్టుకున్న వాళ్ళు కూడా స్వాతంత్రం. ఎందుకంటే ధర్మశాస్త్ర ప్రకారం పాపం చేయించుండగా పట్టుబడినటువంటి స్త్రీని పురుషుని చంపాలని ఉంది. కానీ ఒకవేళ వాళ్ళ ఊరోడే వాడు, బహుశా వాళ్ళ రిలేషన్ ఏమో, అందుకే వాళ్ళని విడిచిపెట్టారేమో, వాడిని పట్టించుకోలేదేమో. ఈమెను మాత్రం తరుపుతూ వచ్చారు. కనుక ప్రభు పాదాల దగ్గర పడింది. ఆ ప్రభుని ప్రభు దగ్గర మాట్లాడుతూ ఉంటే ఆ ప్రభు ఒకే మాట్లాడినాడు, సతాయిస్తూ ఉన్నాడు. ఏమంటావు చెప్పు అంటే అక్కడ యేసు ప్రభు ఏలుతో రేపు రాస్తున్నాడు. ఏం రాస్తున్నాడు? ఈ భూమి మీద ఎంతవరకు ఎవరు చెప్పలేదు, ఏ దైవజనుడు చెప్పలేడు.
ఏ గొప్ప వ్యక్తి చెప్పలేడు. పరలోకం వెళ్ళినప్పుడు అడిగితే మాత్రం చెప్తాడు, ప్రభు చెప్తాడు. కనుక ఏమో రాస్తున్నాడు, దానికి ఎంతో మంది ఏమో దానికి జమ చేస్తూ ఉంటారు, కలుపుతూ ఉంటారు, కలపొద్దని చెప్తుంది. సరే, అక్కడ రాయబడిన రాతను బట్టి వాళ్ళు అక్కడ మనస్సాక్షి ఏం చేయబడిందంట? గద్దించబడింది. ఏం గద్దించబడింది? ప్రభు ఒక మాట అన్నాడు, మీలో పాపం లేని వాడు మొట్టమొదటి ఏం చేయండి? రాయి వేయండి అని చెప్పేసి ఆ తల వచ్చి ఆయన భూమి మీద ఏమో రాస్తున్నాడు. రాయబోయి కనుక రాతను చూసి వాళ్ళు రాయకుండా వెళ్ళిపోయారు. వెళ్ళిపోయే వాళ్ళని ఒక మాట కూడా అడగలేదు ప్రభు. బైబిల్ చదువుతాం, ఎందుకు వెళ్తున్నారు, రాలేందుకు వేయకూడదు అని ఒక్క మాట కూడా అడగలేదు. ఎవరి నాశనానికి వాళ్ళు ఏంటిది? పాత్రులు. ఇంతకాలం వాయిస్ వింటూ కూడా, ఇంతకాలం కనుక దేవుని యొక్క వర్తమానాలు వింటూ కూడా, దేవుడని తెలుసుకుంటూ కూడా జీవితంలో మార్పు చెందకపోతే కనుక ఎవరు రేపు నిన్ను అడ్డుకోలేరు, నన్ను అడ్డుకోలేరు. గుర్తుపెట్టుకో. కనుక యథార్థత అనేది ప్రభు కోరుతా ఉన్నాడు. కనుక అందుకే ఆ రాత్రిని చూసి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అందరూ వెళ్ళిపోయారు. వచ్చిన గుంపంతా వెళ్ళిపోయినారు. అంటే వచ్చిన వాళ్ళంతా పరిశుద్ధులు అనుకున్నారు. వచ్చిన వాళ్ళందరూ పరిశుద్ధులే, మేము ఒక్కతే పాప అనుకున్నారేమో. బహుశా మేమే పరిశుద్ధులు, పాప కాబట్టి ఏమైనా చంపేస్తే మన ఊళ్ళో నిందపోతుంది అనుకున్నారు. కనుక అందరూ వెళ్ళిపోయిన తర్వాత యేసు ప్రభు అప్పుడు పిలిచినాడు, అమ్మా ఎవరు నీకు శిక్ష విధించలేదా అంటే, ఆ స్త్రీ చెప్పిన మాట ఏంటి అంటే, ఆ పాపాత్మురాలు చెప్పినటువంటి మాట ఏంటి అంటే, ఆ తరుముబడుతూ వచ్చి తరుముతా ఉంటుండగా వచ్చి పాదముల దగ్గర పడినటువంటి ఆ స్త్రీకి ప్రభు చెప్పిన మాట, ప్రభు పిలిచిన విధానం ఏంటి అంటే అమ్మా అని పిలిచినాడు. కల్వరి శిలువలో మరణించే ముందు కూడా యేసు ప్రభు తన తల్లిని అదే మాట పిలిచినాడు. ఏమని? అమ్మా, ఇదిగో ఎవరు? కల్వరి శిలువ మోసుకొని వెళ్తున్నప్పుడు కూడా ఆ స్త్రీలంతా ఏడుస్తా ఉంటే, మీరు ఎందుకు ఏడుస్తున్నారు? నా కొరకు కాదు, మీ కొరకు, మీ పిల్లల కొరకు ఏం చేయండి, ఏడవండి అని చెప్పినాడు. కనుక ఇప్పుడు ఈ స్త్రీని అమ్మాని పిలిచినాడు ప్రభు. పిలవగా ప్రభు వైపు చూసింది, తలెత్తి చూసింది. అంటే ఈ సృష్టికర్త అయినటువంటి దేవుడు తల దించుకున్న ప్రతి వ్యక్తి యొక్క తలను ఏం చేసేవాడు? ఎత్తేవాడు. నీ పాపాన్ని బట్టి నువ్వు తల దించుకుంటే, ఆ పాపంలో ప్రభు దగ్గర నువ్వు ఒప్పుకుంటే, ఆ పాపమును క్షమించి నేను తలెత్తుకునే వ్యక్తిగా, దానిగా వాడుగా చేయగలడు ఆయన. నీ పాపమును కడిగివేయగలడు. అవి ఇంకన్నిటికీ జ్ఞాపకం రాకుండా చేయగలడు. అవి దూరపరచగలడు. కనుక అవి వెనక్కి వేసినానంటాడు, సముద్రపు అగాధములు వేసినానంటాడు, తూర్పుకి పడమటి ఎంత దూరము అంత దూరపరిచినాననే ఆయన చెప్తూ వచ్చిన దేవునికి వాక్యం సెలవిస్తూ ఉంది. కనుక స్త్రీతో ప్రభు అన్నాడు, అమ్మ ఎవరు నీకు శిక్ష విధించలేదంటే, లేదు ప్రభు అనగానే యేసు ప్రభు చెప్పాడు, ఆ దయగలిగినటువంటి తండ్రి, రక్షకుడైనటువంటి దేవుడు, పాపిని పరిశుద్ధుడిగా చేసినటువంటి దేవుడు, అసాధ్యాలు సాధ్యపరిచినటువంటి దేవుడు, ఇన్నే లేనట్టుగా చేయగలిగినటువంటి దేవుడు ఆ స్త్రీతో చెప్పిన మాట ఏంటి అంటే, అమ్మా ఇక నువ్వు వెళ్ళు, ఇక పాపం చేయబాకు, ఇక పాపం చేయదు, నా మాట విను. ఇప్పుడు చదవండి, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 14-15 వచనాలు కలిసి ఉన్నాయి. నేను పరిశుద్ధుడనై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండుడని రాయబడి ఉంది. కాగా మీరు విధేయులకు పిల్లలై ఏం చేయాలంటే, కావాల్సింది ఏంటిది? విధేయత చూపించాలి. నీ మాట వింటాను, నీ మాట ప్రకారం జీవిస్తాను, నా జీవితాన్ని కాపాడుకుంటాను, కనుక నీ మహిమ కొరకే బ్రతుకుతాను, నీ మహిమ కొరకు జీవిస్తాను, నీ కొరకు బ్రతుకుతానని చెప్పేవాళ్ళు కావాలా. ఇంతకాలం నీవు నీ కొరకే బ్రతికావు, నీవు నీ కుటుంబం కొరకే బ్రతికావు, నీవు నీ ఘనత కొరకే బ్రతికావు, నీవు నీ ఇష్టం కొరకే బ్రతికావు, నీవు నీ సుఖ సౌఖ్యాల కొరకే బ్రతికావేమో. అయితే ఇప్పుడు చేయవలసింది ఏంటంటే, మీరు విధేయులకు పిల్లలై, మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకు ఎన్నో ఆశలు ఉన్నాయి, అవన్నీ ఏం చేయండి? విడిచిపెట్టండి. మీరు విడిచిపెట్టండి. కనుక ఆ స్త్రీకి చెప్పి పంపించేసినాడు. ఆ స్త్రీ వెళ్ళిపోయింది. కనుక అన్నాడు ఆమె గురించి ఇంకా బైబిల్ అక్కడ ఏం చేయబడలేదు. ఆ మాట మళ్ళీ కథల ఆమె పాపము చేసింది అనేది కాదు, కానీ ఆమె పాపాలు క్షమించబడ్డాయి అంతే.
ఆమె పాపాలు ఆ రోజుతో క్షమించబడ్డాయి. ఆమె పరిశుద్ధత కలిగి జీవిస్తూ వచ్చింది. అంటే ఈ ప్రభు ఏం చేసేవాడు? పాపిని వాని పాపాన్ని వానికి చూపించి వాడు ఒప్పుకుంటే వాని పాపలను ఏం చేసేవాడు? విడిపించేవాడు. అందుకే యేసు ప్రభు యొక్క జన్మను గురించి రాయబడినప్పుడు ఏమనుందంటే, ఈయనకి యేసు అని పేరు పెట్టుదు అని ఉంది. ఉందా? మత్తయి సువార్త 1:21 కనుక ఇతనికి యేసు అని పేరు పెట్టుదు అనగా ఆయనే తన ప్రజలను వారి పాపములను ఏం చేసేవాడు? విడిపించేవాడు. ఈ మధ్యకాలంలో నేను సెల్ ఫోన్లో ఒక వాట్సాప్లో ఒక మెసేజ్ వస్తే విన్నాను. ఏమనంటే, ఒక పేరు పొందిన పూజారి మన ఇండియాలో ఆయన ఏమంటాడంటే, యేసు ప్రభు ఒక్కడే పాపాలు క్షమించేవాడు, పాపిని పరిశుద్ధునిగా చేసేవాడు యేసు ప్రభు ఒక్కడే అని చెప్పినాడు. ఎంత అద్భుతమైనటువంటి సంగతి! నిజము నిమ్మలంగా తెలుస్తుంది ఈ ప్రపంచానికి. ఆయన విలువేంటో తెలుస్తుంది, ఆయన ఎవరో తెలుస్తుంది. కనుక వింటున్న నీవు, ఇక్కడ కూర్చున్న నీవు, లేక ఆలకిస్తున్న నీవు విను, తెలుసుకో. కనుక ఇప్పుడు ఆ స్త్రీ పాపం నుండి విడుదల పొంది పరిశుద్ధురాలుగా అయిపోయి వెళ్ళిపోయింది. ఇక్కడ పేతురు యేసు ప్రభు ముఖం చూశాడు, చేపల రాజు చూశాడు, యేసు వైపు చూసినాడు, తన జీవితాన్ని చూసుకున్నాడు. యేసు ప్రభు వైపు చూసి ఎప్పుడైతే తన జీవితాన్ని చూసుకుంటాడో వాడు ఖచ్చితంగా మారుమనసు పొందుతాడు. చదవండి యెషయా గ్రంథం 6వ అధ్యాయం. యెషయా గ్రంథం 6వ అధ్యాయం మొదటి వచనం. రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభు ఆసీనుడైనగా నేను చూచి తిని. చాలు, ఇంకా టైం లేదు కాబట్టి నేను తగ్గించాలనుకున్నాను. క్రింద వచనాలు ఉన్నాయి. కెరూబులు సెరూబులు ఆయన మహిమపరుస్తున్నారు. 2 రెక్కలతో తమ కాళ్ళను, 2 రెక్కలతో తమ ముఖమును కప్పుకొని, తమ దేహాన్ని కప్పుకొని 2 రెక్కలతో ఏం చేస్తున్నారు? ఎగురుతున్నారు. 2 రెక్కలతో తమ దేహాన్ని, 2 రెక్కలతో తమ ముఖమును కప్పుకున్నారు, 2 రెక్కలతో ఎగురుతున్నారు. ఈ 3 రెళ్ళ 6 ఇది మానవ జీవితాన్ని చూపిస్తా ఉంది. దేవుని మనం చూడాలి అంటే ఎంత అసాధ్యమో చూడండి. కనుక దేవుని ఎవరు చూడగలుగుతారు అంటే, ఎవరైతే తమ పాపంలో ఒప్పుకుంటారో అప్పుడు మాత్రమే చూడగలుగుతారు. కనుక ఆ దూతలు కెరూబులు సెరూబులు ఆయన్ని మహిమపరుస్తూ ఉంటే యెషయా ఆ దర్శనం చూసి తను చూసుకున్నాడు. ముందుగా మాట బైబిల్లో ఉన్న యెషయా ప్రత్యక్షతను చూసి తన జీవితాన్ని చూసుకున్నప్పుడు ఆయన ఏమని కేకవేస్తున్నాడంటే, నేను అపవిత్రుడను, అపవిత్రమైన పెదవులు కలిగిన జనుల మధ్య ఏం చేస్తున్నాను? నివసిస్తున్నాను. నేను రాజును, సైన్యములకు అధిపతి యెహోవాను, నేను కనులారా చూచాను, నేను నశించిపోతున్నాను, నశించి అన్నాడు. అప్పుడు బలిపీఠం నుండి కారుతో తీయబడినటువంటి నుప్పును తీసుకొచ్చి ఆ యొక్క దూత ఆయన పెదవులకి అంటించాడు. ఇప్పుడు నీ దోషం ఏం చేయబడింది? నీ పాపం తొలగిపోయింది అంటే ఇప్పుడు ఏమైనాడు? యెషయా ఏమైనాడు? పరిశుద్ధుడైనాడు. ఎంతకాలానికి? అప్పటికి 1వ అధ్యాయం, 2వ అధ్యాయం, 3వ అధ్యాయం, 4వ అధ్యాయం, 5వ అధ్యాయం, ఇంకా అవతల ప్రవచనాలు ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు తన పరిశుద్ధతలోనికి వచ్చినాడు. ఈ పరిశుద్ధత అనేది ఎప్పుడు అంటే దినాలు గడుస్తుంటాయి. దైవజనుడు తిమోథెయుకు చెప్పాడు. పేతురు రాసిన 1వ పత్రిక 2వ అధ్యాయం 1-3 వచనాల్లో ఆ యొక్క రిఫరెన్స్ చదివి ఆ రోజు చెప్తూ వచ్చినాడు. మనము దినాలు గడుస్తూ ఉంటే ఒక్కొక్కటి మనలో ఉన్నటువంటి లోపాలు బయట ఏం చేస్తాయి? పడతా ఉంటాయి. మనలో ఈ పాపం ఉంది, మనలో ఈ ఆవేశం ఉంది, మనలో ఈ పగ ఉంది, మనలో ఈ కక్ష ఉంది, మనలో ఈ ద్వేషం ఉంది, మనలో ఈ చెడ్డ కళ్ళు ఉన్నాయి. ఎప్పుడు అంటే ఒకేసారి నువ్వు బైబిల్ పట్టుకొని బాప్టిజం తీసుకోగానే పరిశుద్ధుడు కాలేవు. దినాలు గడుస్తూ ఉంటే ఒక్కొక్కటి బయటకు వస్తుంటే దాన్ని విడిచిపెట్టాలా? దాన్ని విడిచిపెడితే అది వెళ్ళిపోతుంది అంతే. దాంతో ఇంకా మనకి సంబంధం లేదు. అందుకే పౌలు అన్నాడు, వెనక ఉన్నవి ఏం చేసినా నేను మరిచినాను. వాటిని ఎప్పుడైతే నువ్వు విడిచిపెడతావో, మర్చిపోతావో అప్పుడు నీవు పరిశుద్ధంగా జీవించగలుగుతావు. అప్పుడు పవిత్రుడిగా జీవించగలుగుతావు. అప్పుడు దేవుని బిడ్డగా జీవించగలుగుతావు. అప్పుడు నీ జీవితాన్ని బట్టి నీకు, నీ కుటుంబానికి, దేవుని నామానికి ఘనత వస్తుంది, మహిమ వస్తుంది. కనుక ఇప్పుడు పేతురు ఈ చేపల రాశిని చూసి ఆయన వైపు చూసి అన్నాడు, నేను పాపాత్ముని. ముందే అంత వాక్యం ఉన్నప్పుడు ఒప్పుకోలేదు కదా, అంతసేపు వర్తమానం ఉన్నప్పుడు ఒప్పుకోలేదు కదా. కానీ ఇప్పుడు తెలుసుకున్నాడు.
తెలుసుకునేది ప్రాముఖ్యం. లేట్ అవుతుంది, తెలుసుకోవటం లేట్ అవుతుంది. కనుక పేతురు ఇప్పుడు తెలుసుకుని అన్నాడు, నేను పాపాత్ముని అని చెప్పగానే ప్రభు అన్నాడు, పేతురు ఏం చెప్పాకు అమ్మా, ఏం చెప్పాకు, భయపడబాకు. ఎందుకంటే పాపం ఏం చేస్తుంది? భయపెడుతుంది. పాపం భయపెడుతుంది. ఏదైనా వనంలో వాళ్ళు దాక్కున్నారు. ఎవరు చెప్పలా? ఏదైనా వనంలో వాళ్ళు అపవాదాలు దాక్కున్నారు. చల్లపుటన కనుక ప్రభు వచ్చాడు, కానీ వీళ్ళు దాక్కున్నారు. ఎందుకు దాక్కున్నారు? వాళ్ళలో పాపం ప్రవేశించింది. కనుక పాపం ఉన్నవాడు, లోపాలు ఉన్నవాడు యథార్థంగా మాట్లాడలేడు, యథార్థంగా ముఖమెత్తి ఏం చేయలేడు, చూడలేడు, యథార్థంగా జీవించలేడు. ఎందుకంటే పాపం ప్రజలకు ఏం చేస్తుంది? అవమానం తీసుకొస్తుంది. అందుకే పేతురు నేను పాపాత్ములను విడిచిపో అని చెప్పగానే ప్రభు అన్నాడు, భయపడబాకు, నీ పాపాలు క్షమించబడతా ఉన్నాయి, క్షమించేసినాను. ఇక నువ్వు చేపలు పట్టవద్దు. ఏం చేయాలి? నువ్వు నా శిష్యుడిగా ఉండి మనుషులు పట్టే జాలరుగా ఉండాలి. పేతురుకి ఇస్తే అంతా మనం చదువుతా ఉంటే అక్కడ నుండి పేతురు ప్రభుని వెంబడిస్తూ వచ్చినాడు. ఒకరోజు పేతురు ప్రభుతో అన్నాడు, ప్రభు అందరు విడిచినా నేను నిన్ను విడవను, నేను నీ కొరకు ఏమైపోతాను? చచ్చిపోతాను అన్నాడు. కానీ 3 సార్లు అబద్ధపడి ఆడుతూ వచ్చినాడు. అప్పుడు ప్రభు అన్నాడు, నువ్వు నన్ను విడవనని 3 సార్లు అన్నప్పుడే కోడి ఖచ్చితంగా కూస్తుంది పేతురు అని చెప్పగానే కోడి కూసింది. అబద్ధమాడిన తర్వాత పేతురు జీవితంలో 3 సార్లు అబద్ధమాడిన తర్వాత కోడి కూసింది. కోడి పోయగానే పేతురు ప్రభు వైపు చూస్తున్నాడు, ప్రభు పేతురు వైపు చూస్తున్నాడు. అక్కడ రాయబడిన మాట ఏంటంటే పేతురు పరితాపడి పశ్చాత్తాపడి ఏడ్చినాడు. అంటే ఏమన్నట్టు? నేను వాటి నుంచి ఎందుకు వచ్చాను? నీతో చేసిన నిబంధన నీ కొరకు ప్రాణం పెడతానన్నాను, కానీ ప్రాణం పెట్టలేకపోయినాను. నా ప్రాణాన్ని కాపాడుకోవడానికి నేను అబద్ధమాడుతూ వచ్చినాను ప్రభా, దయచేసి నేను క్షమించు అన్నాడు. ఓకే, ఇక్కడ పాపాలు ఒప్పుకున్నాడు, మళ్ళీ పాపాలు ఒప్పుకున్నాడు మూడోసారి. ఎందుకంటే పేతురు రాసిన మొదటి పత్రిక దగ్గర తిమోతి చెప్పినాడు అని చెప్పే కదా, ఆ పత్రిక మాట మీద. కనుక 3వసారి యేసు ప్రభు మరణించినాడు, శిలువలో మరణించి సమాధి చేయబడ్డాడు. ఏమన్నాడు? నేను వెళ్ళిపోతున్నా, ఆయన లేడు, నేను చేపలు పట్టబోతున్నా, మరలా మొదటి స్థితిలోనికి వెళ్తున్నా, మరలా మొదటి వృత్తిలోనికి వెళ్తున్నా, మరలా చేపలు పట్టుకుని నా జీవనాన్ని కొనసాగించాలని వెళ్తున్నా మీ సమయం చెప్పి పేతురు వెళ్ళిపోయి ఆ యొక్క గణేశ్వర సదస్సులో ఆ తీరంలో చేపలు పడుతూ ఉన్నాడు. లేక సముద్రం, తిబెరియా సముద్రం. కనుక ఆ యొక్క దాంట్లో చేపలు పడుతూ ఉంటే మళ్ళీ సూర్యోదయ కాలంలో వచ్చినాడు. ఎక్కడెప్పుడు వచ్చాడు? 5వ అధ్యాయంలో మొట్టమొదటి పేతురు దర్శించినప్పుడు సూర్యోదయ కాలం. మళ్ళీ పేతురు వెలిగించడానికి ఎప్పుడు వచ్చాడు? పునరుత్థానమైనటువంటి దేవుడు సూర్యోదయ కాలంలో వచ్చి అన్నాడు, పిల్లలారా మీ దగ్గర ఆహారం ఏమైనా ఉందా? లేదు అన్నాడు. వాళ్ళు లేదు అన్నారు. మీ ధోని కుడివైపున ఏం చేయండి, వల వేయండి అని చెప్పినాడు. వల వేయగానే అక్కడ 153 గొప్ప చేపలు పడ్డాయి. ఇక్కడ విస్తారంగా పడ్డాయి, అక్కడ 153 గొప్ప చేపలు పడ్డాయి. ఆ 153 గొప్ప చేపలు పడిన తర్వాత పేతురుతో అన్నాడు, యేసు సుమి అన్నాడు. అందులో యేసు సుమి అనగానే పేతురుకి మరలా పాపాలు గుర్తొచ్చింది. మరలా అక్కడ పాపం ఒప్పుకున్నా మళ్ళీ ఆయన వెంబడిస్తూ ఇంతకాలం అద్భుతాలు చూస్తూ ఆశ్చర్యకార్యాలు చూస్తూ ఆయన వెంబడించి సుఖసౌఖ్యంగా భోజనం చేస్తూ కనుక అందరి ద్వారా మెప్పు పొందుతూ శిష్యుల ద్వారా నా తోటి వారి ద్వారా కూడా నేనే ప్రథమ శిష్యుడని వీళ్ళ ద్వారా కూడా మెప్పు పొందుతూ వచ్చాను. మళ్ళీ తక్కువతో వచ్చినాను కనుక మళ్ళీ నా ప్రభు పునరుత్థానంగా వచ్చినాడు, సజీవుడే వచ్చినాడు. కనుక ముందు వీళ్ళకంటే ముందు నేనే వెళ్ళి ఆయన దగ్గర క్షమాపణ అడుగుతానని చెప్పి ఆ యొక్క దోణెను విడిచి సముద్రంలో దూకి ఆ నీళ్ళలో దూకి దరికి వస్తున్నాడు. దరికి వచ్చినాక దయగలిగినటువంటి దేవుడు వాళ్ళ యొక్క ఆకలి తీర్చినాడు. ఏంటో తెలుసా? రాత్రి అంతా వాళ్ళు కష్టపడ్డారు, అలసిపోయారు, ఆకలితో ఉన్నారు, చలితో ఉన్నారు, నిద్రపోయేటట్టున్నారు. కనుక ఇప్పుడు వీళ్ళ వెట్టగలిగించాలి అని చెప్పేసి ఏం చేసినాడంటే
అక్కడ నిప్పును కాల్చబడిన చేపలను అక్కడ ఉన్నాయి. నిప్పు కాల్చబడిన చేపలు ఉన్నాయి. కనుక ఈ చేపలు ఎలా వచ్చాయి, ఈ నిప్పు ఎలా వచ్చాయి? ఈ దినం కుటుంబ ప్రాంతంలో 150 దావీదు కీర్తన చదువుతున్నప్పుడు ఒక మాట అక్కడ జ్ఞాపకం వచ్చింది. ఆ దావీదు మహారాజు దేవుని ఆరాధిస్తూ స్తుతిస్తున్నాడు. మొదటి వచనం, యెహోవాను స్తుతించుడి, ఆయన పరిశుద్ధాలయమందు దేవుని స్తుతించుడి, ఆయన ఫలమును ప్రసిద్ధి చే ఆకాశ విశాలమందు ఆయనను స్తుతించండి. ఆయన బలము ఎంత బలవంతుడు, ఎంత శక్తివంతుడు, ఎంత పరాక్రమవంతుడు, ఎంత ప్రభావం కలిగిన వాడు. కనుక ఇవన్నీ రాస్తూ వచ్చినాడు. ఎంత శక్తివంతుడు, ప్రభావం కలిగిన వాడు. నిప్పు లేని స్థలంలో నిప్పు పుట్టించగలడు. నిప్పు పుట్టించాడు. ఏమి లేని స్థలంలో చేపలు. ఆయన చేపల పట్ల, యేసుప్రభు చేపల పట్ల. మరి చేపలు ఎలా వచ్చాయి ఆ నిప్పులోకి? ఆయన పిలిచాడు. యోనాను మింగడానికి ఎవరు పిలిచారు? దేవుడే. యోన కొరకు చేపని వెళ్ళి నా సేవకుడైనటువంటి యోనాను ఇందులో ఎత్తేస్తాడు. వాళ్ళు ఎందుకు ఎత్తేసారు? అయ్యలు ఎందుకు ఎత్తేసారమ్మా? అయ్యా, వాక్యం వింటున్న నీవు ఎక్కడున్నా సరే, యోనాన్ని ఎందుకు ఎత్తిపడేశారు? అలా అతని యొక్క అవిధేయత, అతని యొక్క స్వంత మార్గం, అతని యొక్క స్వంత ఇష్టం. కనుక స్వంత ప్రణాళిక, దేవుని చిత్తం నుండి ఎప్పుడైతే నువ్వు తొలగిపోతావు, లోకం కూడా నేను అంగీకరించదు. నీ ఒక సొంత ఇష్టాన్ని నెరవేర్చుకునే వ్యక్తి యొక్క జీవితాన్ని బట్టి ఎవరు సంతోషించలేరు. ఈ సమయంలో వాక్యం వింటున్న నీవు ఎక్కడున్నా సరే, నీవు ఎలా ఉన్నావు? మనలను మనమే పరీక్షించుకునే ఎడల ప్రవక్త అయినటువంటి యెషయా ఆ ప్రత్యక్షతను చూసి తన జీవితాన్ని చూసుకొని సరి చేసుకున్నాడు. భక్తుడైనటువంటి పేతురు, శిష్యుడైనటువంటి పేతురు ఆ చేపల రాశిని చూసి, ప్రభువుని చూసి తన పాపాన్ని చూసుకున్నాడు. కనుక ఇప్పుడు ఇక్కడ మరోసారి ప్రభు పేతుని, కనుక తొలగిపోయిన పేతుని, నిర్ణయంలో వాగ్దానంలో తొలగిపోయినటువంటి పేతుని వెంబడిస్తానే ఉన్నాడు. విడిచిపెట్టలా. నిన్ను కూడా విడిచిపెట్టలేదు. గుర్తుపెట్టుకో. ఎంతో కాలం దేవుని యొక్క వాక్యం వింటున్నావేమో, ఎంతో కాలం నుంచి దేవుని యొక్క వాక్యం వింటున్నావేమో, ఎంతో కాలం దేవుని సన్నిధికి వస్తున్నావేమో, ఎంతో కాలం వాక్యం చదువుతున్నావేమో, అనేక వార కార్యక్రమాల్లో, సంఘ కార్యక్రమాల్లో పాల్గొంటున్నావేమో, అయినా నీ జీవితంలో నీ ఇష్టంలోనే ఉన్నావేమో. ఆ కనుక దయగలిగిన దేవుడు నీవు నశించడం ఇష్టపడక, కనుక ఈ యొక్క సమయంలో దేవుడు నీతో మాట్లాడాలని ఇష్టపడుతున్నాడు. కనుక ఆయనకు లోబడి మధ్యాహ్న కాల సమయంలో విధేయత చూపించు. కనుక లోబడేది చాలా ప్రాముఖ్యం. కనుక ఆ పేతురున్న స్థలానికి ప్రభు వెళ్ళాడు. ప్రభున్న స్థలానికి పేతురు రాలా. పేతురున్న స్థలానికి ప్రభు వచ్చినాడు. కనుక దేవుడున్న స్థలానికి నువ్వు పోలా, నీవున్న స్థలానికి దేవుడు వచ్చాడు. గుర్తుపెట్టుకో. వాక్యం వింటున్నా నీవున్న స్థలానికే దేవుడు వచ్చాడు. దేవుడున్న స్థలానికి ఇంకా నేను వెళ్ళా. ఆయనే మన దగ్గరికి వచ్చినాడు. మనం ఎలా ఉన్నాము? నశించిపోతున్నాం. నశించిన దానిని వెతకి రక్షించుటకు మనిషి కుమారుడు భూలోకానికి ఏం చేసినాడు? వచ్చాడు. నీ కొరకు వచ్చాడు, నీ యొద్దకు వచ్చాడు. నీ కొరకు ఆయన క్రయం చెల్లించినాడు. నువ్వు ఆయన కొరకు ఏం క్రయం చెల్లించాల? నీ పాపరుణ నిమిత్తం నువ్వు అందించిన ఏం ప్రయోజనాల తీరదు. బైబిల్లో ఉంది. 49 దావీదు కీర్తన ఉంది. వారి ప్రాణ విమోచన ధరము బహు గొప్పది, అది అన్నిటికీ తీరక అట్టుండవలసిందే. అంత రుణాన్ని తీర్చడానికి వచ్చాడండి. మరి ఇంత రుణాన్ని తీర్చిన దేవునికి నువ్వేమి ఇవ్వగలుగుతావు? నీ ప్రాపర్టీస్ సరిపోతుందా? నీకున్న అవసరం ఇస్తే సరిపోతుందా? నీకున్న బ్యాంకు బ్యాలెన్స్ మొత్తం తీసుకొచ్చి ఆ కాని పెట్టేస్తే సరిపోతుందా? ముందు అది కాదు కోరే దేవుడు. నీ హృదయం సరి లేకుండా అసలు కానికేయద్దు అంటాడు దైవజనుడు భక్సింగయ్య. నీ హృదయం సరి లేకుండా, నువ్వు మారు మనసు పొందకుండా, నువ్వు పాపాలు ఒప్పుకోకుండా, రక్షించబడకుండా, కనుక దేవునికి నీ జీవితంలో చోటు ఇవ్వకుండా, నీ ప్రవర్తనలో, నీ చూపులో, నీ నడవలో, నీ వస్త్రధారణలో, నీ యొక్క కార్యాల సహవాసంలో మార్పు చెందకుండా నువ్వు కానికిచ్చినా ఎక్కువైన ప్రయోజనం ఇలా. ముందు మారు మనసు పోను. కనుక ఆ రీతిగా పేతురున్న స్థలం దగ్గరికి ప్రభు వచ్చాడు.
నువ్వు ఎక్కడున్నావు అక్కడికి ప్రభు వచ్చాడు. కనుక నువ్వు చెడిపోయినటువంటి స్థలంలో ఉన్నా అక్కడికి ప్రభు వచ్చాడు. ఆయన సర్వత్రయామైనటువంటి దేవుడు. కనుక నీ వస్తున్నాడు ఆయన. నీ స్థితిని చూస్తున్నాడు. నీ నా స్థితిగతులు చూస్తున్నాడు ఆయన. నీ కష్టాన్ని, నీ బాధను, నీ వేదనను, నీ ఒంటరి జీవితాన్ని, నీ నిరాశను, కనుక నువ్వు కృంగిపోతున్న స్థితిని చూస్తున్నాడు ఆయన. చూసేవాడు లేడు అనుకోబాకు, నాకెవరు లేడు అనుకోబాకు, ఆయన ఉన్నాడని మాత్రం గుర్తుపెట్టుకో. కనుక ఆయన పేతురున్న స్థలానికి వచ్చి పిలిచి వాళ్ళ యొక్క ఆకలి తీర్చడానికి ఆ చేపలు కూడా సరస్సులను పిలిచాడు. అవి కూడా బయటకు వచ్చి నిప్పులో పడ్డాయి. మరి ప్రభు వలయలేదు కదా, గాలంతో కూడా గాలం కూడా వేయలేదు కదా. కనుక ఆ నిప్పును పుట్టించాడు, మాటతో చేపలు రప్పించాడు బయటికి. అవి ఎలా వచ్చాయి? అవి గంతులు వేసుకుంటూ వచ్చాయి. ఎవరి మాటకు? దేవుని మాటకు. కారణం, ప్రాణంతోనే నిప్పులు పడ్డాయి, కదలకుండా చచ్చిపోయినాయి. రూపాన్ని కోల్పోయినాయి. కనుక ప్రాణం ఉండగానే నిప్పులో కాలిపోవడానికి సృష్టికర్త మాటకు విధేయత చూపించడానికి అవి ప్రాణాన్ని ప్రణంగా పెట్టినాయి. ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభులో పాల్పొంది నీవు, ప్రభు యొక్క వాక్యం వింటున్నటువంటి నీవు, నీ జీవితంలో నీ ప్రాణం కంటే ప్రభుని ఎక్కువగా ప్రేమించగలుగుతావా? నీ యొక్క ఉద్యోగం కంటే ప్రభుని ఎక్కువగా ప్రేమించగలుగుతావా? నీ స్నేహం కంటే ప్రభుని ఎక్కువగా ప్రేమించగలుగుతావా? నీ అభిషేకం కంటే, నీ సంపద కంటే, కనుక నీ పేరు ప్రఖ్యాతుల కంటే, నీ పదవుల కంటే ప్రభుని ఎక్కువగా ప్రేమించగలుగుతావా? నీ తల్లిదండ్రుల కంటే, నీ స్నేహితుల కంటే, నీ బిడ్డల కంటే ప్రభుని ఎక్కువగా ప్రేమించగలుగుతావా? అందులో ఉన్నటువంటి సత్యం, చేపలు ప్రాణం కంటే ప్రభు మాటకు ప్రాధాన్యత ఇచ్చాను. ఉప్పులో ఏమైపోయినవి కాలిపోవటమే కాకుండా రూపాన్ని ఏం చేసినా కోల్పోతుంది. కొల విడిచిపెట్టావు, స్నేహం విడిచిపెట్టావు, నీ ఇష్టాన్ని విడిచిపెట్టావు ఈ రోజు వరకు కూడా. మరి ప్రభు చిత్తాన్ని నువ్వు ఎలా చేయగలవు? ప్రభు చిత్తాన్ని ఏ రీతిగా నువ్వు నెరవేర్చగలుగుతావు? ఆయన చిత్తం నెరవేర్చేవాడు ఏమై ఉంటాడు? దేవుని చిత్తము జరిగించేవాడు నిరంతరము నిలిచి ఉంటాడు. దేవుని చిత్తం జరిగించేవాడు కావాలి. కనుక ఆ యొక్క చేపలు కనుక ప్రభు మాటకు లోబడి వచ్చి ఆ యొక్క నిప్పులో పడి కాల్చబడి రూపాన్ని కోల్పోయి వాళ్ళకి ఆహారమైతే వచ్చినాయి. నా దేవుడు ఎంత గొప్ప దేవుడు! ఈ సృష్టిని నిన్ను కలగజేసినటువంటి దేవుడు ఎంత గొప్ప దేవుడు! ఏమీ లేని స్థలంలో కూడా నీకు సహాయం చేయగలడు. నా జీవితాన్ని ఎవరు పట్టించుకోవట్లేదు అనుకోబారు. నా భవిష్యత్తు గురించి ఎవరు ఆలోచించట్లేదు అనుకోబారు. అయ్యో నేను చదివాను, ఉద్యోగం రావట్లేదు అని అనుకోబారు. అయ్యో నేను ఏ పని చేసినా నష్టపోతుందని కుంగిపోవద్దు. శాపాన్ని ఆశీర్వాదకరంగా మార్చేవాడు, లేని ఉన్నట్టుగా చేయగలిగినటువంటి దేవుడు. కనుక ఆయనకు సమస్తము సాధ్యమే. నా బిడ్డల జీవితం ఏంటి, నా కుటుంబం ఏంటి, నా భార్య ఏంటి, నా పిల్లలు ఏంటి, అయ్యో నా సేవలో అభివృద్ధి లేదు, నా యొక్క పనిలో అభివృద్ధి లేదు, నా స్టడీలో అభివృద్ధి లేదు, నా భవిష్యత్తులో అభివృద్ధి లేదు, నా పరిస్థితులన్నీ కుంటుపడ్డాయి. కుంగిపోవాల్సిన అవసరం లేదు. నువ్వు ఆయన ఉన్నాడు, ఆయన వైపు చూడు, ఆయన మాట విను. నా మాట విని నన్ను పంపిన ఆయన విశ్వాసం ఉంచేవాడు నిత్య జీవం గలవాడు, వాడి తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయంగా ఏం చేస్తున్నాను చెప్తున్నాను. కనుక పేతునికి ఆహారముగా, శిష్యులకు ఆహారంగా మార్చబడినటువంటి చేపలు వాళ్ళు భుజించిన తర్వాత యేసు ప్రభు వారిని కూర్చోబెట్టి పేతుని దగ్గర కూర్చోబెట్టి అడుగుతున్నాడు. ఎంత దయగలిగిన దేవుడు! మన ఎవరి తప్పులన్నా తెలిస్తే ఒక మనిషికి, ఒక వ్యక్తి యొక్క తప్పు తెలిస్తే అందరికీ చెప్తూ ఉంటాడు. వాడు ఇట్టాడు, ఇట్టాడు, అట్టాడు. ఇక ఆ వ్యక్తి కనపడ్డప్పుడల్లా ఇవే ముచ్చట్లు. కానీ పేతురు దగ్గర కూర్చోబెట్టి ప్రభు అడుగుతున్నాడు ఏమనంటే, పేతురు నీవు నన్ను ప్రేమిస్తున్నావా? ఎన్నిసార్లు అడిగాడు? 3 సార్లు. పేతురు ఎన్నిసార్లు అబద్ధమాడాడు? 3 సార్లు అబద్ధమాడాడు. అబద్ధమైన పేతురు విడిచిపెట్టలేదు, ఆకలితో ఉంచి అడగట్లేదు. ఆకలి తీర్చి, చలిని పోగొట్టి, వెంట కలిగించి, ఆదరించి వారు కూర్చోబెట్టి, సహవాసంగా కూర్చోబెట్టి పేతురు ప్రభు అడుగుతున్నాడు, నన్ను ప్రేమిస్తున్నావా పేతురు? వీరికంటే వీటికంటే నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా? పేతురు అవును అవును అన్నాడు 2 సార్లు. 3వ సారి ఏమన్నాడు? వ్యసనం పడి. అంటే 2-3 సార్లు మనకు కూడా ఏమొస్తుంది? కోపం వస్తుంది, ఆవేశం వస్తుంది, తొందర వస్తుంది.
కనుక పేతురు వ్యసనపడి, ప్రభువా నీవు సమస్తమే ఎరుగుదు ప్రభువా అని చెప్పేసి సరెండర్ అయిపోయాడు. సరెండర్. ఆ సరెండర్ అయినటువంటి పేతురు ఇప్పుడు సహవాసంలో ఉన్నాడు. యోహాను సువార్త 21వ అధ్యాయం ముగించిన తర్వాత మనం చదువుతాం అపోస్తలుల కార్యం 1వ అధ్యాయం 50వ దినమున 40 దినాలు గడిచిపోయిన తర్వాత వారు మేడగదిలో చేరి కనుక 10 దినాలు ప్రార్థన చేసినారు. అప్పటికి 40 దినాలు, 50వ దినమున అనగా పెంతుకొస్తనగా 50వ దినం వాళ్ళు 10 దినాలు మేడగదిలో ఉన్నారు. ఆ 10 దినాల తర్వాత పరిశుద్ధాత్మను పొందినారు. పరిశుద్ధాత్మ పొందిన తర్వాత పేతురు సేవ చేసుకొచ్చాడు. ఎంతో మంది ఆ శక్తిని పొందకుండా సేవ చేస్తున్నారు కనుక అందుకే అంత నిరాశపడుతూ ఉంటారు, నిజపడుతూ ఉంటారు, కనుక కృంగిపోతూ ఉంటారు. ఎందుకంటే ఆత్మ లేనివాడు వాడు ఏ ఆధారం లేనివాడిగా ఉంటాడు. కనుక పేతురు అన్నాడు, నేను నా ప్రాణం కంటే ఎక్కువ ప్రేమిస్తాను ప్రభు అన్నాడు. నా ప్రాణం కంటే ఎక్కువ నీ కొరకు చచ్చిపోతానన్నాడు. నాది కూడా సహోదరుడు అంతే అన్నాడు, అన్నా నా ప్రాణం ఉన్నంత వరకు కాలంలో నేను బ్రతుకున్నంత కాలం నీకు ఎలాంటి కీడు చేయనన్నా అన్నాడు. అదే వ్యక్తి మెడ మీద చేయబెట్టి ఎనిపులో చేయబెట్టి బయటికి నెట్టేసాడు. ఇది మానవ నైజం. చాలా దుఃఖపడ్డాడు. కానీ దేవునికి వాగ్దానం ఉంది, ఇస్సాకు తరమబడితో అభివృద్ధి చెందినాడని ఉంది. ఎంతోమంది దైవజనులు కూడా అన్నారు, ఇలా జరగటం నీకు మేలే డేవిడ్ అని. ఆర్సిఎం పాస్ బ్రదర్ ఉన్నాడు, ఆయన మైకులో వాళ్ళు చెప్పిన వాక్యమేనే అన్నాడు. నాతో ఒకరోజు కలిసి ఆ బెంజమిన్ అనేటువంటి బ్రదర్ ఉన్నాడు. ఆయన ఇప్పుడు మహిమలో చచ్చబడ్డాడు, పిడుగుబడి చనిపోయాడు ఆయన. కనుక ఆ సైకిల్ చాపెట్టాడు, ఆయన కలిసినాడు. ఆయన అన్నాడు, బ్రదర్ డేవిడ్ బ్రదర్, మీతో నేను ఎప్పుడు మాట్లాడలేదు, కానీ ఆ మైకులో మీ గురించి చెప్తూ ఉంటే విన్నాను. విని ఏం చేస్తున్నాడు విన్నాను, కనుక విన్న తర్వాత నాకు అర్థమైంది, ప్రార్థన చేసినాను, దేవునితో ఉన్నాడు, భయపడబాకయ్యా అన్నాడు. ఆయన చాలా పెద్దవాడు, ఇప్పుడు ఆ కర్ణగిరిలో సేవ చేస్తూ ఉన్నాడు. కనుక దేనికి అంటే మనుషులు చెప్తారు కానీ చేయలేరు, కానీ దేవుడు చెప్తాడు, ఏం చేస్తాడు చేస్తాడు. ఆయన చెప్పి చేయకుండా ఉండటకు ఆయన నరమాతుడు కాదు, ఆయన వాగ్దానం ఇచ్చి చేయకుండా ఉండటకు ఆయన అబద్ధమాడటకు మనుషుడు కాదు, మనుషుడు అబద్ధమాడతాడు. కనుక మన జీవితంలో జరిగే ప్రతి సంఘటన క్షేమం అని గుర్తుపెట్టుకో, క్షేమం ఆశీర్వాదం అని గుర్తుపెట్టుకో. ఈ నా 50వ దినం అని రాబడింది కదా. కనుక పేతురు జీవితంలో పేతురు సరి చేయబడ్డాడు, అక్కడ సరి చేయబడ్డాడు, ఇక్కడ సరి చేయబడ్డాడు, ఇక్కడ సరి చేయబడ్డాడు. ఇప్పుడు పరిశుద్ధాత్మ పొందినటువంటి పేతురు ఇప్పుడు వాస్తవికమైనటువంటి సేవలో నిజంగా మనుషులు పట్టే జాలరిగా అయిపోయి వచ్చినాడు. ఈ జాలరి అయినటువంటి పేతురు చేపలు పట్టట్లేదు కానీ మనుషులు పడుతున్నాడు. ఎన్నో అద్భుతాలు పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం మనం చదువుతాం. పేతురు పరిశుద్ధాత్మతో నింపబడి అద్భుతమైనటువంటి ప్రసంగం ఇచ్చినాడు. మనం గంటలు గంటలు టీవీలో ఇచ్చిన, రేడియోలో ఇచ్చిన, ఈ యొక్క యూట్యూబ్లో ఇచ్చిన చలనం కలగట్లేదు. కానీ చాలా మందికి పేతురు క్లుప్తమైన మాటలతో పరిశుద్ధాత్మ ద్వారా నింపబడి మాట్లాడుతూ వస్తే అక్కడ వాళ్ళు పొడవబడ్డారు, వాళ్ళు ప్రత్యేకించబడ్డారు. 3000 మంది, 4000 మంది. ఆ తర్వాత 3వ అధ్యాయం ఒక పుట్టివాడు ఒక్క మాటతో అద్భుతంగా స్వస్థతపరచబడుతూ వచ్చినాడు. ఆ తర్వాత వాళ్ళకి శ్రమలు స్టార్ట్ అవుతూ వచ్చినాయి. ఆ శ్రమల్లో సంఘంలో చెదిరిపోయినటువంటి వారికి ఈ పత్రిక రాశాడు. మొదటి పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో పేతురు అని సంబోధిస్తూ వచ్చాడు, తనను గురించి తాను. 2వ పత్రిక 1వ అధ్యాయంలో సీమోను పేతురు అని చెప్తూ వచ్చినాడు. తన నిజ జీవితాన్ని, నా జీవితం ఇట్లాంటిది అని చెప్తున్నాడు. కనుక వాక్యులలో మన జీవితాన్ని ఏం చేయాలా, పరీక్షించుకోవాలి. అందుకే కనుక మొదటి పత్రికలో 1వ అధ్యాయంలో ఎలా ఒక మాట చెప్తున్నాడు, నేను ముగించడానికి సిద్ధపడతాను. చదవండి. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము యేసుక్రీస్తు అపోస్తలుడైన పేతురు తండ్రి అయిన దేవుని భవిష్యత్ జ్ఞానమును బట్టి ఆత్మ వలన పరిశుద్ధత పొందిన వారై. ఆత్మ ఏం చేస్తుంది మనకి? అమ్మా ఏడు ఉంటే మంచిది, లేకపోతే వెళ్ళిపోతే మంచిది. ఆత్మ ఏం చేస్తుంది? మనల్ని పరిశుద్ధత కాపాడుకోవడానికి మనకు సహాయం చేస్తుంది. ఆత్మ మనం నడిపిస్తుంది, ఆత్మ మనకు బోధిస్తుంది, ఆత్మ మనకు నేర్పిస్తుంది, ఆత్మ మనము ఏ రీతిగా ప్రార్థన చేయాలో నేర్పిస్తుంది. ఉచ్చరింప శక్యం కానీ మహిమాయుక్తమైన మూలికలతో ఆత్మ తానే మనకు ప్రార్థన చేయ
నేర్పుతుంది. కనుక ఎవడైనా క్రీస్తాత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాదు. క్రీస్తాత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాదు. కనుక ఆత్మ వలన ఎవరైతే పరిశుద్ధత పొందుతారో వారు విధేయత చూస్తారు దేవునికి, మీ కొరకు జీవిస్తారు. ఎందుకంటే ఇప్పుడు పౌలు 14-15 వచనాల్లో జ్ఞాపకం చేస్తున్నాడు, నేను పరిశుద్ధుడై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండని వ్రాయబడినది కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు ఏంటి పరిశుద్ధులుగా ఉండండి. మీరు సమస్త ప్రవర్తనలో, అందుకే దానియేలు ఆహార విషయంలో పరిశుద్ధిని కాపాడుకున్నాడు. మంచి భోజనాలు ఏడైతే తినొచ్చుగా, రాజభోజనం ప్రార్థన చేసుకుని తింటే ఏ దోషం ఉండదంట కదా అని ఏం అనలేదు. రాజభోజనం వద్దు, రారాజు భోజనం ఈ లోక అధికారులు ఎవరు వచ్చినా మాకు వారి యొక్క సలహాలతో మేమేమి అంటే దేవునికి వ్యతిరేకమైనటువంటి సలహాలండి, దేవునికి వ్యతిరేకమైనటువంటి సలహాలు. ఇప్పుడు ఈ లాక్డౌన్ ప్రకటించినారు ప్రభుత్వం వారు. ఇది దేనికి? దేవుని కార్యానికి వ్యతిరేకం కాదు, కానీ సమాజం యొక్క క్షేమం కొరకు చెప్తున్నారు అంతే. దీన్ని నేను ధిక్కరిస్తాను, నా ఇష్టంగా కొనసాగుతాను అనేది కాదు. కనుక దానియేలు దేనికి దాన్ని ధిక్కరించినారంటే, ఇక్కడ ఈ యొక్క ఆహారం ఉంది కానీ రాజభోజనం ఉంది, ఈ రెండిట్లో ఏది కావాలి? వాళ్ళు గుర్తెరిగింది ఏంటంటే, ఈ భోజనం చేస్తే, ఈ భోజన పానీయాలు చేస్తే మా దేహాన్ని అపవిత్రపరచుకో కనుక మేము ఈ రీతిగా పరిశుద్ధంగా ఉండడానికి శాకాహారం మాత్రమే వచ్చేస్తాం. వాళ్ళు భోజనంలో ప్రత్యేకత ఉన్నారు, వాళ్ళ సహవాసంలో ప్రత్యేకత ఉన్నారు, వాళ్ళ యొక్క కార్యాలన్నింటిలో ప్రత్యేకత కలిగి ఉన్నారు. ఎందుకో తెలుసా? వాళ్ళు దేవుడు ఎవరో ఏం చేసినారు ఎరిగారు. నువ్వు ఎరగలేదు కాబట్టి అన్నిట్లో కలిసిపోతావు, అన్నిట్లో నువ్వు ఉంటావు, అన్నిట్లో నువ్వు కనపడతావు, అన్ని స్థలాల్లో నువ్వు ఉంటావు. నువ్వు ఎదిగితే అవన్నీ విడిచిపెడతావు. పరిశుద్ధత కలిగి ఉండాలి, పరిశుద్ధత కలిగి ఉండాలి. కనుక ప్రభు కొరకే జీవించాలి. నాకు ఎంత నష్టమైనా సరే, ఎంత కష్టమైనా సరే, ఎంత శ్రమైనా సరే, నా ప్రభు కొరకు నేను విధేయత చూపుతాను. ప్రభు సరి చేసుకోమంటే సరి చేసుకుంటాను, ఇక్కడ సమాధాన పడమంటే ఇక్కడ సమాధాన పడతాను, ఇది విడిచిపెట్టమంటే ఇది విడిచిపెడతాను. భక్సింగర్తో ప్రభు మాట్లాడిన తర్వాతనే ఆయన సంపాదించాలి, ఈ సంపాదనతో అనేక మంది సేవకులను పోషించాలి అనేటువంటి తలంపు ఆయనకు ఉంది. ప్రభు రక్షించిన తర్వాత దేవుడు పిలిచినప్పుడు కూడా భక్సింగ్ అదే అన్నాడంట, ప్రభా నేను సేవ చేయలేదు కానీ ఎంతో మంది మిషనరీలుగా పంపించేసి నాకు వచ్చే శాలరీ వాళ్ళు పంపించేస్తానంటే నీ శాలరీ నాకు వద్దు, నీవే నాకు కావాలన్నాడు. నేను ఇవ్వకపోతే నీకు ఎక్కడి నుంచి వచ్చా? ఆయన కృప చూపించకపోతే భోజనం కూడా చేసి సంతోషించడం అసాధ్యం. అంటే ఆయన జ్ఞానం ఇవ్వకపోతే నీకు ఇదంతా ఎట్లా వచ్చా? ఈ విద్య ఎట్లా వచ్చా? ఎలా సైంటిస్ట్ అయినావు, ఎలా మంచి టీచర్ అయినావు, హెడ్ మాస్టర్ అయిపోయినావు, మంచి ఇంజనీర్ అయిపోయినావు, మంచి డాక్టర్ అయిపోయినావు. కనుక ఈ ఉన్నతమైనటువంటి ఆధిక్యత నీకు ఎలా వచ్చా? నీకపోతే ఆయనే జ్ఞానం అయినాడు. ఆ జ్ఞానం నీకు ఇవ్వకపోతే ఏమైపోతావు? జ్ఞానం లేకపోతే ఏమంటారు? అజ్ఞాని అంటారు, అంతే కదా. జ్ఞానం లేకపోతే అజ్ఞాని, అజ్ఞానికి ఏమీ అర్థం కాదు. కనుక ఇప్పుడు జ్ఞానం కలిగి ఇంత జ్ఞానం ఇచ్చి ఇన్ని స్థితిలో నువ్వు ఉన్నావు, ఆధిక్యతలో ఉన్నావు అంటే దేవుడు ఇచ్చిన జ్ఞానమే. నువ్వు ఆయన తెలుసుకున్నా తెలుసుకోకపోయినా, కానీ ఇప్పుడు తెలుసుకున్న నీవు ఆయన విజయం చూపించు. భక్సింగ్ గారు ఆ రీతిగా విజయం చూపించాడు. దైవజనుడు తిమోతి ఆ రీతిగా విజయం చూపించాడు. ఎంతో మంది దైవజనులు, ఆ పర్వ సూర్యనారాయణ గారు ఆ తిరుపతిలో గొప్ప పూజారి, ఆయన కూడా విజయం చూపించి అన్ని విడిచిపెట్టి వచ్చినాడు. ఎందుకంటే నా ప్రభు కొరకు పరిశుద్ధత కలిగి బ్రతుకుతాను, పరిశుద్ధత కలిగి బ్రతుకుతాను. కనుక పరిశుద్ధతను కాపాడుకుంటాను. ఈ లోక అభిషేకం కంటే, ఈ లోక ఉద్యోగం కంటే, ఈ లోక సుఖ సౌఖ్యాల కంటే, ఈ లోక సంతోషం కంటే కనుక ఆ ప్రభు కొరకు బ్రతుకుతాను. అందుకు పేతురు రాస్తున్నాడు ఈ మాట. 2వ పత్రికలో మొదటి వచనంలో మాట అంటాడు. మనం చదివి ప్రభువులో పాల్పొందడానికి సిద్ధపడదాం. చదువుతారా? మొదటి 3 వచనాలు చదవండి. యేసుక్రీస్తు దాసుడును అపోస్తలుడైన సీమోను పేతురు, మన దేవుని యొక్కయు రక్షకుడైన యేసుక్రీస్తు యొక్కయు నీతిని బట్టి మా వలనే అమూల్యమైన
విశ్వాసం పొందిన వారికి శుభమని చెప్పి వ్రాయను. ఏ విశ్వాసం అంట? మేము అమూల్యమైన విశ్వాసం పొందాం. అగ్ని కూడా ఏం చేయలేదు, పేతుర్ని బంధించి చీకటి కారాగారంలో కొంతకాలం ఉంచారంట. ఆ రోమ్లో ఆయన ఉన్నటువంటి ప్రాంతంలో ఆయన పట్టుకొని దేవుడి గురించి చెప్పొద్దని పట్టి బంధించి, కనుక ఆయన కొంతకాలం చీకటి గదిలో ఉంచితే ఆయన మళ్ళా బయటికి తీసుకొస్తే వెలుగు చూడలేకపోయినాడంట. బయటికి తీసుకొచ్చినప్పుడు వాళ్ళని అడిగినాడంట, ఎందుకు నన్ను బయటికి తీసుకొచ్చారు అంటే, మీ గురువు గారి వల్ల నేను సిలువేయమని మా యొక్క గవర్నమెంట్ మీకు శిక్ష విధించింది, మా చట్టం శిక్ష విధించింది అంటే ఆయన అన్నాడంట, నన్ను ఒకసారి విడిచిపెట్టండి అని. దైవజనుడు తిమోతి ఈ విషయం బాగా చెప్తా ఉంటాడు. వాళ్ళు విడిచిపెడితే ఆ కళ్ళు కానట్లేదు కనుక అగాపే 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 కనుక ఎక్కడా సిలువ ఆ ప్రేమమైన వల్ల నేను సిలువ వేయబడద్దు, నేను తలక్రిందులుగా ఏం చేయబడాలి, సిలువ వేయబడాలని అరుసుకుంటే ఆ పడతలు వేస్తా ఉంటే ఆ గుడ్డివాడు కదా, అంధుడు కదా, ఆ పడుతున్నాడు, తలబడుతుంది, చేతులు దెబ్బతలుతున్నాయి, రక్తం కారిపోతుంది, కనుక ఉరుకుతున్నాడు, ఎటు ఉరుకుతున్నాడు అర్థం కావట్లే. గుడ్డివాడికి ఏమర్థమైంది? డేవిడ్ రాజని ఇక్కడికి వచ్చాడు ఒక అతను, దైవజనుడు. ఆయన వాక్యం చెప్తా ఉన్నాడు. ఆయనతో పాటు నేను వాక్యం భోజనం చేస్తా ఉంటే ఆయన అన్నాడు, డేవిడ్, నీ పేరు డేవిడ్, నా పేరు డేవిడ్, నువ్వు మంచి కళ్ళు ఉన్నాయి, నాకు కళ్ళు లేవు, కనుక నేను కళ్ళు లేకపోయినా చాలా దూరంలో దేవుడు నన్ను తీసుకెళ్తున్నాడు సేవలు, కనుక నువ్వు కూడా దేవుని సేవ నమ్మకంగా చేయి, ఎవరి కాలంలో ప్రభు నీకు సహాయం చేస్తాడని చెప్పి అన్నాడు. నేను గుడ్డివాడిని డేవిడ్, ఇప్పుడు నా అన్నంలో ఏముందో నాకు తెలియదు, అన్ని కలుపుకొని ఏం చేస్తాను, అన్ని కలుపుకొని తిన్నా డేవిడ్. రాయి తగిలినప్పుడే తీస్తా తప్ప, వెంట్రుక తగిలితే తల వెంట్రుక తగిలితే తీస్తా తప్ప, ఆ తర్వాత ఇంకేం నడుపుతున్నానో ఏమో నాకు తెలియదు. అలాంటి అంధత్వంలో కూడా దేవుని సేవ చేస్తున్నాడు ఆ దైవజనుడు. కనుక ఈ యొక్క పేతురు ఆయన చీకటికి అలవాటు పడి వెలుగు చూడలేని స్థితిలో పడుతూ లేస్తా ఉంటే ఆ శిలువ దగ్గర తీసుకున్న తర్వాత ఆయన అన్నాడట, నన్ను దయచేసి నా గురువు వల్ల సిలువ వేయకుండా తలకిందులుగా వేయండి అంటే, శిరఛేదం కూడా తన ప్రభు ప్రేమ నుండి తను ఏం చేయలేదు, దూరం చేయలేం. నువ్వు చిన్నదానికి దూరం అయిపోతున్నావు, చిన్న విషయానికి మందిరాన్ని విడిచిపెడతావు, బైబిల్ చదవలేవు, ప్రార్థన చేయలేవు, సహవాసంలో ఉండలేవు, కనుక చిన్న కోరికలకు, చిన్న ఇష్టానికి, సంపదకు దూరం అయిపోతావు, చిన్న ఆ పరిస్థితులకి నువ్వు దేవుని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నావు. క్రీస్తు ప్రేమ మమ్మల్ని బలవంతం చేస్తుంది అంటాడు పౌలు. ఈ ప్రేమ నుండి ఏది మమ్మల్ని ఏం చేయలేదు, ఎడవ చేయలేదు. పేతురు తలక్రిందులుగా సిలువేయబడి అస్సేంగా ఈ లోకాన్ని విడిచినాడు. ఆయన రాశాడండి, చెప్పడానికి టైం లేదు, ఆయన రాశాడు ఈ పత్రిక. ఎలాంటి విశ్వాసం పొందాడు పేతురు? అమూల్యమైనటువంటి విశ్వాసం, ఎంత శ్రేష్టమైనటువంటి విశ్వాసాన్ని పొందినాడు. కనుక విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టం ఏంటి? అసాధ్యము. ఆయన వెతకొచ్చేవాడు ఆయన ఉన్నాడని, తను వెతకు వారికి ఫలము దయచేవాడు అని ఏం చేయాలా? నమ్మాలి. నమ్మాడు పేతురు. ఎక్కడ? ఆ యొక్క సరస్సు దగ్గర చేపలు పట్టాడు. ఆ శిలువ యొద్ద ఆయన ఆ ముళ్ళమంట దాడి అయి గవర్నర్ పిల్లల సమక్షంలో ఉన్నప్పుడు, కనుక చలిమంట దగ్గర ఉండి అబద్ధమైన సమయంలో పేతురు ప్రభు చూసినప్పుడు పేతురు అక్కడ పడతాడు, పడతాడు వేస్తున్నాడు దుడుకు పేతురు. మళ్ళీ ఆయన తెలియదని చెప్పిన తర్వాత పశ్చాత్తాపడ్డాడు. ఆయన చనిపోయాక మళ్ళీ విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. మళ్ళీ ప్రభు ఆయన దగ్గరికి వచ్చాడు. ఎందుకు? నీవెంత అవసరం, పేతురు ఎంత అవసరం, నీవెంత అవసరం. వాక్యం వింటున్నావు నువ్వు కానీ ఆయన చేతిలోకి వస్తే, ఈ వాక్యం వింటున్నటువంటి నీవు ఎక్కడున్నా నీవు కానీ ఆయన చేతిలోకి వస్తే అనేకులకు నిన్ను ఆశీర్వాదకరంగా చేస్తాడు. అదే పేతురు అంటాడు, ఆశీర్వాదములకు వారసులం అవుతుంది దేవుడు మనల్ని ఏం చేసినాడు. ఆశీర్వాదం లేదనుకో, నేను నా జీవితం శాపగ్రస్తం, నా కుటుంబం శాపగ్రస్తం, నా యొక్క స్థితిగతులన్నీ, నా యొక్క విద్యలో, నా యొక్క పరిస్థితుల్లో, నా యొక్క భవిష్యత్తులో, నా యొక్క కుటుంబంలో శాపమే తాండవిస్తుందని నువ్వు కృంగిపోవాల్సినంత అవసరం లేదు. నువ్వు ఆయన చేతిలోకి వస్తే శాపాన్ని ఏం చేస్తాడు? ఆయన ఉల్టా చేసి ఆశీర్వదిస్తాడు. శాపాన్ని ఉల్టా చేస్తాడు. మారాన్ని ఏం చేస్తున్నాడు? ఆయన మధురంగా చేస్తున్నాడు. కృంగిపోవాల్సినంత అవసరం లేదు. సహోదరుడా, ప్రభువులో పాల్పొంది ఈ వాక్యం వింటున్నటువంటి నీవు ఎక్కడున్నా, ఏ స్థితిలో ఉన్నా ఆయన నీ ప్రక్కన ఉన్నాడని మాత్రం మర్చిపోవాలి. ఆయన నిన్ను వెంబడిస్తున్నాడని మర్చిపోవాలి.
ఆయన నిన్ను విడిచిపెట్టాడు అనుకోమాకు. ఒకరోజు యోహాను కూడా అదే అనుకున్నాడు. ఎవరు దేవుని కొరకే ఇంతగా నేను శ్రమ పడితే ఈ దినం భీకరమైనటువంటి అరణ్యంలో ఒక్కడే ఉన్నాను అనుకున్నాడు. ఒక్కడో కాదు, వెనక తట్టు ఆయన ఉన్నాడు. ఎందుకంటే భయపడేవారుకి వెనక గొప్పవాళ్ళు నడుస్తారు, పెద్దవాళ్ళు నడుస్తారు. వెనక తట్టు పేతురు, యోహాను నేను ఎక్కడే ఉన్నాను అన్నాడు. నేను ఎక్కడే ఉన్నా. అందుకే రాస్తాడు ప్రకటన గ్రంథంలో, ఈ స్వరమే ఏమిటో అని తిరగా చూడ ఎన్ని తిరగా ఆయన ప్రత్యక్షత కనపడింది. ప్రత్యక్షంగా కనపడ్డాడు, దర్శనం కాదు, ప్రత్యక్షంగా కనపడ్డాడు. అప్పుడు ఆయన పాదాల మీద పడితే యోహాను ఒక మాట అన్నాడు. ఏమని? భయపడబాకు. పేతురు ఏమన్నాడు? లూకాసు వార్త 5వ అధ్యాయంలో భయపడబాకు. యోహాను ఏమన్నాడు? ఇక్కడ ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో భయపడబాకు. ఈ వాక్యం ఏంటో నీతో కూడా దేవుడు చెప్పేది, నీకు నీ ఆలోచనలు బట్టి భయపడుతున్నావు, నీ బలహీనతలు బట్టి భయపడుతున్నావు, నీ సమస్యలు బట్టి భయపడుతున్నావు, కుటుంబ పరిస్థితులు బట్టి భయపడుతున్నావు, నీకు వచ్చే నిందలు బట్టి భయపడుతున్నావు, ఆర్థిక ఇబ్బందులు బట్టి భయపడుతున్నావు, ఈ కరోనా వైరస్ని బట్టి భయపడుతున్నావు. బయటకు వెళ్తే ఏమవుతుంది? కరోనా వైరస్ కరోనా లేకుండా దాడి చేస్తా ఉంది ప్రపంచ దేశాల మీద. అందినట్టు ఏం చేస్తుంది? అందుకుంటా ఉంది. కనుక భయపడబాకు, భయపడబాకు, జాగ్రత్త కలిగి ఉండు. కనుక నీతో దేవుడు ఉన్నాడు. కనుక ఆయన మాట విను, ఆయన మాట విని చూపించు. కనుక భయపడబాకు. పేతురుతో అదే మాట, యోహానుతో అదే మాట, ఇక్కడ కూర్చున్న నీతో అదే మాట, మన పితరులందరితో అదే మాట. ఆదికాండం 15వ అధ్యాయం మనం చదువుతాం. వాక్యం అబ్రాహాము యొద్దకు వచ్చి, అబ్రాహామా ఏం చేయబాకు? భయపడ. కనుక నువ్వు భయపడబాకు. ఇక్కడ ఉన్న నువ్వు భయపడబాకు. వాక్యం విని నువ్వు భయపడబాకు. కనుక విశ్వాసంతో, ధైర్యంతో వారి జీవితాన్ని సరి చేసుకున్నటువంటి అనుభవంలో యోగ్యమైన రీతిలో ప్రభులో పాల్పొంది ప్రభు బిడ్డగా బ్రతకడానికి అది శ్రేష్టత. అందుకని పేతురు, కనుక నేను పరిశుద్ధుడనై ఉన్నాను కనుక మీరును సమస్త ప్రవర్తన ఏం చేయండి? పరిశుద్ధులుగా ఉంటే దేవుని కనుక దేవుని చిత్తం జరిగించేవాడు నిరంతరం నిలిచి ఉంటాడు. ఆ రీతిగా దేవుని చిత్తానుసారంగా మన జీవితాన్ని పరీక్షించుకుందాం. పేతురు తన జీవితాన్ని పరీక్షించుకున్నాడు, సరి చేసుకున్నాడు, చక్కదిద్దుకున్నాడు. యెషయా తన జీవితాన్ని చూసుకున్నాడు, సరి చేసుకున్నాడు. కనుక ఆ యోహాను కూడా 1వ అధ్యాయంలో నిరాశపడినటువంటి యోహాను ప్రభు చూస్తున్నాడు. కనుక ఇప్పుడు సచ్చిన వాని వలె ఏం చేస్తున్నాడు? ఆయన పాదాల మీద పడ్డాడు. ప్రభా, నేను ఎంత బలహీనైనా దయచేసి నన్ను క్షమించాను, ఆయన పాదాలు పెట్టుకున్నాడు. కనుక జీవితంలో జరిగినటువంటి మిస్టేక్, పొరపాటు బట్టి ప్రభు నీతో మాట్లాడితే సరి చేసుకొని యోగ్యమైన రీతిలో ప్రభులో పాల్పొందే వారంగా ఉన్నట్టు దయగలిగినటువంటి దేవుడు మనకు సహాయం చేసి తోడ్పడి నడిపించిన రండి, మన ప్రజలను పరీక్షించుకుందాం. యోగ్యమైన రీతిలో ప్రభులో పాల్పొందడానికి సిద్ధం.